ఇబ్బంది అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వీడియో చేస్తున్నాం. మీకు చూడండి, అంటే మీరందరూ ఈ వీడియో చూడండి, నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కనుక నచ్చితే షేర్ చేయండి. ఎంతమంది అయితే అంతమంది షేర్ చేయండి. ఒకటి ఫస్ట్ అసలు మనం ఇక్కడ ఏం జరుగుతోంది, నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అనే దాన్ని బట్టి ఈ వీడియో చూడండి ఒకసారి. చూపిస్తున్నారు మీరు, చెప్పండి చెప్పండి. ఎవరు కలిసారు? శ్రీనివాస్ తమ్ముని కలిసి ఏం మాట్లాడారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇక్కడ రండి చెప్పండి. అదే ఇటు రండి ఒకసారి. అంటే మీ అబ్బాయికి చెప్పారా? మీ అబ్బాయికి చెప్పారా? ఆ మాట చెప్పారా మీరు? మీతో మాట్లాడించట్లేదు, అర్థమవుతుందా మీకు? ఎందుకంటే మిమ్మల్ని బలవంతం చేసో ఏదో చేసి ఒక నిమిషం మీరు ఆగాలి. ఇప్పుడు మీరు ఆగాలి, ఒక నిమిషం మాట్లాడండి. ఆగండి. ఎందుకు ఆగట్లే? ఎందుకు ఆగట్లే అంటే మీ తమ్ముడు మీ అకౌంట్ లో డబ్బులు వేసింది నిజమేనా? చెప్పండి మరి. ఎందుకంటే అవి వినిపిస్తున్నాయి కదా. మీరు మాట్లాడి నిలబడి మాట్లాడమంటే మాట్లాడట్లే. మరి మీరు చెప్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అనుకుంటుంటే మీరు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? అది అది అంటున్నారు కానీ చెప్పట్లేదు. రైట్, చూసారు కదా. అంటే ఇదంతా ప్రముఖ ఛానళ్ళ సంగతి పక్కకు పెడితే ఈరోజు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నామని చెప్పుకుంటున్న సోషల్ మీడియా ఛానల్స్, ఇవి యూట్యూబ్ ఛానల్స్ అసలు ఏం చేస్తున్నారు? ఒక అఘోరికి సరే ఏదో జరిగింది, అసలు దుర్మార్గము వేస్ట్ చెత్త అని తెలిసి కూడా అతన్ని ఫీల్డ్ మీదకి తీసుకొచ్చి నువ్వు ఆడామోగా, నువ్వు డేటా ఏం చేస్తావు, ఏడ తుడుచుకుంటావు, ఏడ కడుక్కుంటావు, లాస్ట్కి అసలు ఒకసారి చూపెట్టు అనే దిక్కుమాల స్థితికి తీసుకొచ్చినా కూడా ఈ యూట్యూబ్ ఛానల్లే. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా అట్లా చేసి ప్రజలు ఇవే చూస్తారు కాబట్టి అదే చూపించి లాస్ట్కు ఒక ఆమె ఆ మధ్య నడి రోడ్డు మీద బట్టలు ఇప్పితే ఉన్న ఛానళ్ళన్నీ ఇక వేరే సమాజంలో అసలు రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేదు, ఇది ఒక్కటే పెద్ద సమస్య, ఇది చూపెట్టకపోతే పాపం ప్రజలు తిండి కూడా తినరు, ఎదురు చూస్తాంటారు అనే అంతటిగా ఎన్ని మాట్లాడుకున్నా వేస్తే అట్లాంటి పరిస్థితిని కల్పించి యూట్యూబ్ ఛానల్ సరే పబ్బం గడుపుకుంటున్నాయి. ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే అఘోరికి సంబంధించి జైలు ఉన్న వాళ్ళు చుట్టాలు ఏదో పోయినరు, అలా నానేమన్నాడు మళ్ళీ ఒకసారి వినండి. చచ్చిపోతామని మాట్లాడినాం, చావనికి వచ్చినాం, చచ్చిపోదామని వచ్చినాం, మేము చద్దాం అనుకుంటున్నాం. ఎవరు చేసిండ్రు? అసలు చచ్చిపోయే దశకి ఎవరు తీసుకొచ్చారు? నిజంగా ఆ మధ్య ఒక సినిమా చెప్పినట్టు అల్లరి నరేష్ అంటాడు, మీరు ఏమంటే మా చెల్లె చచ్చిపోయింది, మీ ఛానల్ ఏమంటే మా చెల్లె చచ్చిపోయిందని. ఆ దుస్థితి కూడా వచ్చేటట్టు ఉన్నది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందంటే లాస్ట్ ఒక జర్నలిస్ట్ అడుగుతున్నది, మీకు 2 కోట్లు దాచిపెట్టిండట కదా అని. అంటే ఒకటి పడేస్తే అయ్యో ఎక్కడి అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి మళ్ళీ ఆడ నుండి చెప్పాలి. కొద్దిగానన్నా అనర్థ పదం కానీ నేను జర్నలిస్ట్గా చెప్తున్నా, ఆ మేనేజ్మెంట్లకు ఎలాగో సిగ్గు లేదు. మనకన్నా మనం చదువుకున్న వాళ్ళమో లేకపోతే జర్నలిజం అనే పదంలో ఉన్నోళ్ళమో మనకన్నా ఉండాలి కదా. ఇంత సిగ్గు. ఏం అడుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, లోపల ఏం చెప్పింది, సరే పెళ్లి చేసుకుని వాళ్ళ మానాలు అలవాడతారు, అయిపోయింది. ఎక్కడికో హిమాలయాల్లో ఉన్నాడు. అసలు స్టార్టింగ్లోనే మనం తప్పినం తవ్వ. హిమాలయాల్లో కొన్ని ఏళ్ళ తరబడి ఉండి మౌనంగా పూజలు చేసుకొని మౌన ముద్రలో ఉంటే ఆయనకి తెలుగు ఎడికెళ్ళి వస్తుంది, హిందీ ఎడికెళ్ళి వస్తుంది, భాష ఎడికెళ్ళి వస్తుంది, మన స్లాగ్ ఎడికెళ్ళి వస్తుంది. ఆ మాత్రం లేదు. అయింది సరే. ఇక విషయం చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది. కొన్నేళ్ల క్రితం నేనే అనుకుని ఇన్స్పైర్ చేసుకున్నా, ఓ ప్రకాష్ అనే ఓ పంతులు ఉండే, ఆయన మళ్ళీ ఛానల్ పెట్టినట్టు అబ్బాని ఏమో సూపర్ నాలంటోడికి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్లు చేయొచ్చు, ఎన్కౌంటర్ లాంటి ప్రోగ్రామ్ మస్తు చేసిండని. ఇక ఆయన ఛానల్లో అయితే మరీ అధ్వానం. లాస్ట్ పెళ్లి చేసుకుని పోతుంటే శోభన వేయడానికి కార్లు అడిగిన బ్యాచ్. ఎంత దుర్మార్గం, ఎంత అధ్వానం చెప్తే ఏనండి. 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి అడపదడప. గిడ్డంగులల్లా వర్షాలల్లో పెట్టి యాడ్సులల్లా మొలకలు వస్తున్నాయి. ఏం చేస్తున్నాం? కనీసం ఒక కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్ను, ఆయనకు సంబంధించిన వ్యవసాయాలను అడిగినామా? లే. అదద్దు మనకి. అసలు రైతులు ఏడగాల పడతారు, ఏం చేస్తారు? రద్దు. పొలాల్లో దిగలేక చచ్చిపోతాను, గిట్టుబడతారు ఎలాగూ రాదు, గవర్నమెంట్ పట్టించుకోదు. ఓ ఎమ్మెల్యేని అడిగింది లేదు, ఓ మంత్రిని అడిగింది లేదు, ఆ శాఖ మంత్రి అయితే పత్తలేడు. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఇంకోటి, నిన్న మొన్న రాష్ట్రం ఇంకో పార్టీ వస్తుంది, కొత్త పార్టీ, అది ఏం జరుగుతుంది అనేది లేదు, ఎందుకమ్మా అని అనేది లేదు, మరి రాష్ట్రాన్ని ఏం చేద్దామని అడిగేది లేదు, ఏం లేవు.
ఉత్తేని ఎట్లా అంటే ఆడేం చెప్తాడు ఈడేం చెప్తాడు ఆడు ఇప్పుకున్నాడా బలుపుకున్నాడా. మరి జనాలకు కూడా సిగ్గు ఉండాలి, జనం అవే చూస్తారు కాబట్టి చూపిస్తాను అంటారు. మరి అలాంటప్పుడు జనాలకు అవే చూపెట్టండి, మళ్ళీ ఈ మాత్రం ఇవి కూడా వద్దు, మొత్తం బట్టలేని చూపిద్దాం, మొత్తం అవే చేద్దాం, మస్తు చూస్తారు కదా. జనాలకు కూడా చెప్తున్నా, చాలా సీరియస్ వార్నింగ్ పబ్లిక్ కూడా, మీరు కూడా మంచి చూడండి. కొన్ని వందల మంది సూపర్ జర్నలిస్టులు ఉన్నారు, కొన్ని వందల మంది సమాజ శ్రేయస్కోటోళ్ళు ఉన్నారు, కొన్ని వందల మంది సేవ చేస్తున్నారు, రోజు బయటకు వస్తలేరు. అట్లాంటి వాళ్ళని పట్టుకొద్దాం, సమాజాన్ని మంచి చేద్దాం. సర్వం నాశనం అయింది. ఎట్లా నాశనం అయిందంటే ప్రశ్నించేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పుకోవాలి. ప్రశ్నించేటోడు అంటే గుర్తుకొచ్చింది, సమాజం నాశనం అయిపోతున్నది. వారసులు అంటే గుర్తుకొస్తారు, లేదా ఇంకోటి అంటే గుర్తుకొస్తారు, నా తర్వాత అధికారం ఎవరిది అంటే గుర్తుకొస్తారు. ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే జగన్ ఉంటాడు, చంద్రబాబు నాయుడు అంటే లోకేష్ ఉంటాడు, కేసీఆర్ అంటే కేటీఆర్ గారు ఉంటాడు, ఇంకో పేరు చెప్తే ఇంకోళ్ళు ఉంటారు. ప్రజల కోసం చచ్చిపోయిన వాళ్ళను, ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళను ఎన్కౌంటర్లు వేసి కాలబెడితే శవాలను కూడా పంపించలేరు. ఎవరి కోసం పనిచేసిన వాళ్ళు? అలా వాళ్ళకి ఎలాగూ ఏం లేవు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళను పక్కకున్న టర్కీ దేశం ఇవాళ సంతాపం ప్రకటించింది. మన దగ్గర ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, ఓ ప్రజాప్రతినిధి, ఓ మంత్రి, కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఖండించడం లేరు. ఆ సిపిఐలు వాళ్ళు తప్ప, ఎర్రజెండా పార్టీ వాళ్ళు తప్ప, కనీసం ఈ బూర్జువా పార్టీలను చెప్పుకుంటే గంతే అధికారం కోసం. ఇంకే మొన్ననైతే అన్నది కానీ పార్లమెంటులో ఫస్ట్ పర్సన్ అంటే పార్లమెంటేరియన్, భారతదేశంలో అత్యున్నత స్థాయి ప్రథమ సభలలో ఉండి దేశ స్థాయిలో శాసనాలు చేసే వ్యక్తి. ఆయన కులం గురించి మాట్లాడుతాడు. మంచి కులం అయితేనే మంచి మర్యాద ఇస్తారంటాడు. ఇంకెక్కడ కాలపడ్డది. మంచి కులం అనే కాడికెళ్ళి వచ్చిన తర్వాత ఈయనకేమో కులం కావాలి, ఈ సోషల్ మీడియాలోకేమో బట్టలు పెట్టేవాళ్ళు కావాలి, వాళ్ళకేమో అగౌరవాలు కావాలి. సమాజం వద్దు, నాశనం అయిపోయింది. దయచేసి రైతుల గురించి పట్టించుకోండి, సమాజ సేవల కోసం పట్టించుకోండి. ఇదంతా చెప్తే ఎలాగో మీకు నచ్చదు. ప్రజలు కూడా ఎంత అధ్వానంగా తయారైందంటే సెల్ ఫోన్ పట్టుకుంటే ఇట్లా అంటే ఏదన్నా బై మిస్టేక్ చెడో బూతో వచ్చిందనుకో, ఓ 18 ఏళ్ళ పోరి కూకట్పల్లి కత్తలని అడిగితే లక్షల వ్యూస్. సిగ్గుండాలి మనకు కూడా. తప్పదు అనుడే, మీకు నచ్చితే చూడు, లేకపోతే లేదు. తప్పనిసరి పరిస్థితులలో పిల్లలకి ఏం నేర్పుతాను, మనం ఏం చూస్తాను, మన అబ్బాయిలకు ఏం నేర్పుతాను. చాలా అదృష్టమైన టైంలో ఉన్నాం మనం, మంచి టెక్నాలజీ ఉన్న టైంలో ఉన్నాం మనం. టెక్నాలజీని వాడుకొని మంచి చేయాలి. చాలా బాధ అనిపిస్తున్నది మాట్లాడడానికి. వాళ్ళు రైల్వే స్టేషన్లల్లా, బస్ స్టాండ్లల్లా చీపు అంటే కూడా ఎంబడివాడి కాళ్ళు వీళ్ళు పట్టుకుంటారు, చూసినాం. అట్లా అయిపోయింది. మీరు ఇంతకుముందు చూసినట్టు వీడియోలకు అదే కనిపించింది. లాస్ట్కు బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చింది. మీరు ప్రజలే మార్చుకోవాలి. దయచేసి యాజమాన్యాలు కూడా నిజం చెప్తున్న సమాజాన్ని మంచి చేయకపోయినా పర్లేదు కానీ నాశనం చేయకండి. మన ఆర్టీఓ బీటీఓ సంగతి అట్లుంటే, ఇంకోటి మన జీ తెలుగు నేషనల్ ఛానల్ సీరియళ్ళల్లో యాక్ట్ చేసేటోళ్ళని పట్టుకొని మీరు ముద్దులు పెట్టుకోరి, నీళ్ళకి వెళ్ళి ఎత్తుకొని రాయండి, ఇట్లా కౌగిలించుకోర్రి. మీరు భార్యాభర్తలు అయితే ఏం చేస్తారు? రూమ్లోకి పోతే ఏం చేస్తారు? ఈ తలపసాటుకు పోయి చేసుకో. ఈ అమ్మాయి ఏం చేస్తారా భయ్, ఏం చూపిస్తారు? పేరెంట్స్తో కూర్చున్న పొలగాళ్ళు ఏమైపోవాలి, కాలేజ్ అమ్మాయి గిదే నేర్పిస్తారా? టీవీలు అంటే కనీసం మినిమం కామన్ సెన్స్. ఇంట్లో అందరూ కూర్చొని చూస్తారన్న కామన్ సెన్స్ లేదు. ఆ సీరియళ్ళ పేరుతోని నాశనం చేస్తారు. ఏ రేంజ్లు అంటే సీరియల్ వాళ్ళు మీరు ఏమన్నా చేసుకోరి, మీరు అవసరమైతే డిఎస్పీ మీడియాస్ మీద మీరు కేసు కూడా పెట్టుకోరి. ఎంత అధ్వానం, ఇంత అధ్వానం ఉంటుందా? కనీసం సినిమాలలో చూపెట్టడానికి సెన్సార్ బోర్డు ఉంది, టీవీలలో లేదు కాబట్టి మీ ఇష్టం అన్నట్టు చేస్తున్నారు. భార్యాభర్తలే కాదు, వాళ్ళు భార్యాభర్తలు అయితే ఏం చేస్తారు? మీరు ముద్దులు పెట్టుకోవాలి, 5 ముద్దులు పెట్టుకోవాలి. ఇక ఈ మధ్య ఇంకోటి మోపైంది, ఆయన 5-6 పనులు నడుతుంది. ఆయన పాపం సిపిఐ నారాయణ 2-3 సార్లు మొత్తుకున్నాడు, బిగ్ బాస్ వ్యభిచార గృహం అని. అది ఏది వ్యభిచార గృహమైనా ఏదైనా కనీసం అది చేసేటోనికి, ఆ వీడియో చేసేటోనికి లేకపోతే ప్రోగ్రామ్ చేసేటోనికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సమాజం మీద బాధ్యత ఉండాలి. మనం పోరాగాళ్ళకి ఏం చెప్తామని ఉండాలి. 20-30 ఏళ్ల క్రితం సైన్స్ పాఠాలు స్కూల్లో నేర్చుకునేటప్పుడు అమ్మాయిలను అబ్బాయిలను కొద్ది దూరం పెట్టి సైన్స్ చెప్పేటోళ్ళు. పుస్తకాలలో టీచర్లు చెప్పేస్తాయి కత్తినే. ఇప్పుడు టీవీలలో కంప్లీట్ ఇప్పి చూపించినంత పనిచేస్తారు. ఇక వాట్సాప్ ఛానల్ వచ్చిన తర్వాతనైతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు చాలా అద్భుతమైన వాక్ స్వాతంత్రం గల హక్కు ఇచ్చింది. మనకు ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చూపెట్టచ్చు, ఏమైనా చేయచ్చు. దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని సమాజం పూర్తి స్థాయిలో చెడిపోకముందే బాగు చేసే బాధ్యత సోషల్ మీడియాదే.